Yes, good evening, boss. Good evening to each and everyone. Good evening to each and everyone, boss. రైట్, మనకు విజయపథం బ్యాచ్ అనేది జూన్ 3 రోజు స్టార్ట్ అయింది. ఓకేనా, ఇంకా రన్ అవుతుంది. ఈరోజు మానిటరీ పాలసీ గురించి చెప్పడం జరిగింది బస్. రేపు అయితే ఇన్ఫ్లేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ టాపిక్స్, ఓకేనా. రైట్, ఇన్ఫ్లేషన్స్. రైట్, డైలీ 2 అవర్స్ ఉంటుంది బ్యాచ్ అనేది, డైలీ 2 అవర్స్. ఓకే, రైట్. 10 AM to 12 PM, 10 AM to 12 PM. ఇది మనకు క్యాపిటల్ Y217, ఇది 999 ఉంది. 999 క్యాపిటల్ Y7 ఉపయోగిస్తే 398 రూపీస్కి, 392 రూపీస్కి వస్తుంది బస్. 392. ఓకేనా. రైట్, బ్యాంకింగ్ అవేర్నెస్. ఎవరైతే ఎస్బీఐ, ఆర్బీఐ, ఐబీపీఎస్ ప్లేయర్ అవుతుందో వాళ్ళకు స్పెషల్గా డిజైన్ చేసిన కోర్సు బస్. రైట్, ఎస్బీఐ పీఓ న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ జూన్ 2, 12 PM to 3 PM. ఓకేనా, దీని యొక్క ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 299 ఉంది. ఓకేనా, డిస్కౌంట్ ఓంగా. ఓకేనా, డిస్కౌంట్ పోయిన తర్వాత 1289 రూపీస్కి వస్తుంది బస్. 1289 రూపీస్. రైట్, ఇన్ విచ్ ఇండియన్ సిటీ which Indian city the first time was the 2018 WHO Global Forum మెడికల్ డివైస్ హెల్డ్ అన్నాడు. మెడికల్ డివైస్లపై 2018 WHO గ్లోబల్ ఫోరం మొదటిసారిగా ఏ భారతీయ నగరంలో జరిగింది అని అంటున్నాడు బాస్. ఏ భారతీయ నగరంలో. ఇవేంటంటే బాస్ ఇంతకుముందు అయిన క్వశ్చన్స్ కూడా ఏబిపిఎస్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా. రైట్, ఏబిపిఎస్లో అడిగిన క్వశ్చన్స్ మెయిన్గా. ఓకేనా, ఎప్పుడు జరిగిందంటే విశాఖపట్నం 2018లో విశాఖపట్నంలో జరగడం జరిగింది బాస్. ఓకేనా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన గ్లోబల్ ఫోరం మెడికల్ డివైజెస్కి ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది బస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా. ఓకేనా, ఇది 1948లో స్టార్ట్ అయింది. 1948 ఏప్రిల్ 15th, ఏప్రిల్ 7th 1948లో స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్ జెనీవా. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రస్తుత న్యాయమూర్తి ఎవరైనా అన్నారు. ప్రస్తుత న్యాయమూర్తి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దీని 2018లో క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరంటే ప్రవీణ్ కుమార్ ఉండే బస్. అప్పుడు ప్రవీణ్ కుమార్ ఉండే. ఇప్పుడు చేంజ్ అయ్యండి. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎవరంటే జేకే మహేశ్వరి. కానీ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు ఉండే అంటే ప్రవీణ్ కుమార్ ఉండే. ఓకేనా, అప్పుడు ప్రవీణ్ కుమార్, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు జేకే మహేశ్వరి. ఓకేనా. రైట్, రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రస్తుత తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరంటే రాఘవేంద్ర సింగ్ చౌహాన్. విచ్ కంట్రీ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ హ్యాస్ బీన్ రివోక్డ్ బై ద ఇండియన్ రీసెంట్లీ. ఓకేనా, రీసెంట్గా ఏ కంట్రీ అనేది మోస్ట్ ఫేవర్ నేషన్స్. ఓకేనా, ఫేవర్ నేషన్స్ స్టేటస్ హ్యాస్ రివోక్డ్, రద్దు చేయబడ్డది అన్నాడు ఇండియా చేత. ఓకేనా, పాకిస్తాన్తో మనకు ఫైట్ చేస్తుంది అంటే ఇది మోస్ట్ నేషన్ ఫేవర్. అయితే కొన్ని ఏంటంటే ట్యాక్స్ విషయంలో కొన్ని ట్యాక్సెస్ కానీ కొన్ని ఏంటంటే వాళ్ళకి ఫేవర్గా ఏంటంటే మనకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ఎగ్జిబిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది బస్. ఒక ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ కొన్ని ఆర్థిక సహాయాల విషయంలో కానీ. ఓకేనా, మోస్ట్ ఫేవర్ నేషన్స్ అనౌన్స్ చేస్తుంటే ఇండియా నుంచి దానికి ఒకటి ఆర్థిక సాయం అనేది అందించబడుతుంది. ఒకటి ఎప్పుడైతే మోస్ట్ ఫేవర్ అయితే నేషన్ ఉండదో దాని నుంచి ఇండియా నుంచి ఆర్థిక సాయం అనేది అందది ఆ కంట్రీకి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా మోస్ట్ ఫేవర్ కంట్రీలు ఉన్నాయి. బట్ ఏంటంటే పాకిస్తాన్ రివోక్ చేయబడ్డది. ఓకేనా, మనకి ఇష్యూ ఉన్నది కదా పాకిస్తాన్తో, మోస్ట్ ఫేవర్ నేషన్స్. ఓకేనా. రైట్, ఆప్షన్ సి. హూ హ్యాస్ వాన్ ద 2018 ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అన్నాడు. అంతర్జాతీయ గాంధీ పీస్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు 2018 ఎవరు గెలుచుకున్నారు అన్న బస్. ఓకే, ససాకవా. ఓకేనా, ససాకవా అయిన జపాన్కు సంబంధించిన వ్యక్తి. ఓకేనా, ఆప్షన్ బి 2018. దీని యొక్క ప్రైజ్ మనీ 1 crore ఉంటుంది బాస్. ఓకేనా, దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అంటే 1 crore. ఓకేనా, గాంధీ పీస్ ప్రైజ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా, ఎవ్రీ ఇయర్. మనకు 2014లో ఎవరికి వచ్చిందంటే ఇస్రోకి వచ్చింది. 2014లో గాంధీ పీస్, 2018 ఇస్రో వచ్చింది. 2017లో అయితే ఎవరికి వచ్చిందంటే 2017 స్వామి వివేకానంద కేంద్ర. అండ్ 2018 ఎవరికి వచ్చిందంటే 2018 అక్షయ పాత్ర. 2019 ఎవరికి వచ్చిందంటే ఎకల్ అభియాన్. అక్షయ పాత్ర ప్లస్ సులభ్ కాంప్లెక్స్ ఉంది కదా, సులభ్ కాంప్లెక్స్, ఈ రెండింటి కలిపించింది బాస్ 2018. ఓకేనా, 2018 ఇది 2014లో అయితే ఇస్రోకి వచ్చింది. ఓకేనా 2014 ఇస్రో బాస్. 2017 వివేకానంద. 2018 అయితే అక్షయ పాత్ర. 2018 అకల్ అభియాన్. సులభ్ కాంప్లెక్స్ కూడా రావడం జరిగింది. గాంధీ పీస్ ప్రైజ్. ఓకేనా, 1 crore ప్రైజ్ అని ఉంటుంది గాంధీ పీస్ ప్రైజ్. రైట్, బస్ ఇక్కడ వివేకానంద 2017 కదా బస్. 2016 ఇది 2015-16 ఇది 2015లో వచ్చింది. ఇది 2015.
2015లో రావడం జరిగింది వివేకానంద, రైట్. ఇది అకాల అభియాన్ అయితే 2017 బస్ 2017లో వచ్చింది, ఓకేనా, రైట్. విశాఖపట్నం జరిగిన నావికాదళం మరియు రష్యన్ నావికాదళం మధ్య ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బైలాటరల్ మేరిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ నేవీ అండ్ రష్యా నేవీ హెల్డ్ ఇన్ విశాఖపట్నం? విశాఖపట్నంలో రీసెంట్గా జరిగిన ఏంటంటే భారత నేవీ దళం, నేవిక దళం అండ్ రష్యా నేవిక దళం మధ్య జరిగిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం పేరేంది అని అడుగుతున్నాడు బస్. ఏం పేరు అంటే ఇంద్ర, ఓకేనా. ఇండియా అండ్ రష్యా మధ్య జరిగిన రష్యా అండ్ జరిగిన ఏంటంటే నేవీకి సంబంధించిన ఎక్సైజ్ ఏంటంటే ఇంద్రా నేవీ బస్, ఇంద్రా నేవీ, ఇండియా అండ్ రష్యా. ఇవి అడిగిన క్వశ్చన్స్ బస్, ఓకేనా. నెక్స్ట్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ద న్యూ స్టేట్ ఎంబలమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్సిస్ట్ ఆఫ్ ది ధమ్మచక్ర, దీనే ధర్మచక్ర అని కూడా అంటుంటారు. ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద విచ్ ఆఫ్ ఆర్ట్ అన్నాడు, విచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. ధమ్మచక్రతో కూడిన ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త రాష్ట్ర చిహ్నంకు ఏ కళా పాఠశాల నుండి ప్రేరణ పొందింది అంటున్నారు బాస్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఓకేనా. దీన్ని ధమ్మచక్రాన్ని ధర్మచక్ర కూడా అంటుంటారు, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా ఇన్ ద 2019 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే? ఇది 2019లో బాస్. 2019 యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నాడు. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత బాస్? 140. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క దీని యొక్క ర్యాంక్ ఎంత బాస్? 140, ఇండియా యొక్క ర్యాంక్. విచ్ కోల్డ్ వార్ ఎరా ట్రీటీ హ్యాస్ బీన్ సస్పెండెడ్ బై ద యుఎస్ఏ టు రష్యా రీసెంట్? యుఎస్ మరియు రష్యా ఇటీవల ఏ ప్రచన యుగ ఒప్పందాన్ని నిలిపివేశాయని అంటే బస్, ఓకేనా. షార్ట్ రేంజ్ న్యూక్లియస్ ఫోర్సెస్ ట్రీటీ, ఓకేనా. ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ అండ్ లాంగ్ రేంజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ షార్ట్ రేంజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ, ఓకేనా. ఇది బస్ ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫోర్సెస్. The second summit between the USA and North Korea leaders was held in which country? USA and ఉత్తర కొరియా మధ్య నాయకుల మధ్య రెండవ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది అని అంటే బాస్? వియత్నాం. ఫస్ట్ అయితే సింగపూర్లో జరిగింది బాస్, తర్వాత సెకండ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే వియత్నాం, ఓకేనా. నార్త్ కొరియా అండ్ యుఎస్ఏ మధ్యలో కొద్దిగా డిస్ప్యూట్ అనేది నడుస్తుంది కదా, నార్త్ కొరియా అండ్ యుఎస్ఏ. సెకండ్ అయితే వియత్నాం, ఫస్ట్ అయితే సింగపూర్లో జరిగింది. In which Indian schedule of the Andhra Pradesh Reorganization Act 2014 is the Central Tribal University of Andhra Pradesh mentions? ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 యొక్క ఏ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, ఓకేనా. ఇక్కడ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం బాస్. ఇంకేంటంటే ఇది 13th షెడ్యూల్, ఓకేనా. నాట్ ఓన్లీ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ గురించి ప్రస్తావించబడ్డది, సెంట్రల్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 యొక్క ఏ షెడ్యూల్ అంటే 13th షెడ్యూల్లో దేని గురించి బాస్? ఆంధ్రప్రదేశ్ యొక్క గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి ప్రస్తావించడం జరిగింది బాస్, ఓకేనా. 2014 యొక్క షెడ్యూల్ 13 సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద గండికోట పోర్ట్ లొకేటెడ్? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గండికోట ఉంది అని అడుగుతుంది బస్. గండికోట ఎక్కడుంది బస్? కడప. ఇది గండికోట ఎక్కడుంది అంటే కడప. వేర్ ఈస్ ద 2019 ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్? ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ వ్యాయామం ఎక్కడ జరిగింది అని అడుగుతుండే బస్. ఎక్కడ జరిగింది అంటే ఇది పూణే. ఎక్కడ జరిగింది అంటే పూణే, ఓకేనా. పూణే, ఎక్కడ? పూణే, రైట్. డెక్కన్ క్వీన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. దీనికి నిక్ నేమ్ ఏంటంటే డెక్కన్ క్వీన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. దేని అంటే పూణే, ఓకేనా. డెక్కన్ క్వీన్ ఆఫ్ ఇండియా, దాని నిక్ నేమ్ ఆఫ్ ది పూణే, డెక్కన్ క్వీన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు బస్, పూణే. వేర్ ఈజ్ వాజ్ ద 2018 ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడుగుతుండు. ఇక్కడ జరిగింది బస్ ఇది భువనేశ్వర్. ఎక్కడ? భువనేశ్వర్, ఒడిస్సాలో జరిగింది. ఇది ఇండియన్ నేషనల్ సోషల్ కాంగ్రెస్. మళ్ళా సైన్స్ కాంగ్రెస్ వేరు ఉంటుంది, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఓకేనా. నెక్స్ట్ 2021 ఎక్కడ జరుగుతుంది అంటే పూణేలో జరుగుతుంది. నెక్స్ట్ 2021 ఎక్కడ జరుగుతుంది? పూణే, ఓకేనా, రైట్. 2020 మొన్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది, 2019 అయితే ఎక్కడ జరిగింది? 2019 అయితే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జలంధర్. అండ్ 2018 ఎక్కడ జరిగిందంటే మణిపూర్ ఇంపాల్లో జరిగింది, ఓకేనా. 2018 మణిపూర్ ఇంపాల్. బట్ ఇదేంటంటే ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడదండి అంటే ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఒడిస్సా. బట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2018 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే ఇంపాల్, మణిపూర్. సోషల్ సైన్స్ అయితే భువనేశ్వర్.
ఆయుష్మాన్ భారత్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రమ్ విచ్ స్టేట్? ఆయుష్మాన్ భారత్ను ఏ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అన్నాడు? జార్ఖండ్ రాంచీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది బస్, జార్ఖండ్ రాంచీ. ఓకేనా. ఆయుష్మాన్ భారత్ అనేది అంటే 5 lakh, ఇది ఇన్సూరెన్స్కి సంబంధించిన స్కీమ్ బస్. 5 lakh ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా 1.5 crores పీపుల్స్ ఏంటంటే బెనిఫిట్ పొంది దీని ద్వారా, ఆయుష్మాన్ భారత్ ద్వారా. 5 lakhs అనేది ఇన్సూరెన్స్ లైక్ ఆరోగ్యశ్రీ లాగా వర్క్ చేస్తుంటుంది ఆయుష్మాన్ భారత్. రైట్. ఏపీ తెలంగాణకి దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది దీన్ని ఆయుష్మాన్ భారత్. ఓకేనా. జార్ఖండ్ రాంచీ నుంచి స్టార్ట్ చేసింది దీన్ని. రైట్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ద ఉమెన్? మహిళల జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులని అడిగిండు? రేఖా శర్మ. విచ్ స్టేట్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేని అని అడుగుతుండే బస్. సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది ఉంటుంది? తమిళనాడు. ఓకేనా. ఈస్ట్కి అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్కు ఈస్ట్కి అయితే ఏముంటుంది అంటే బస్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ తెలుసు కదా, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటుంటారు, బే ఆఫ్ బెంగాల్. ఓకే. రైట్. ఈస్ట్. సౌత్కి అయితే తమిళనాడు. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు సౌత్ ఇండియా నుంచే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు. సౌత్ ఇండియా నుంచే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు. 1992లో ఈయనని అపాయింట్ చేసింది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని. 1991 ఇన్ ద ఇయర్ 1992 ఇయర్లో అపాయింట్ చేసింది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సౌత్ ఇండియా నుంచే ఫస్ట్. ఓకేనా. సౌత్ ఇండియా నుంచి ఓన్లీ 2 persons మాత్రమే వర్క్ చేసింది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒకటి ఏంటంటే పివి నరసింహారావు, ఇంకొక వ్యక్తి ఏంటంటే సెకండ్ పర్సన్ ఎవరంటే హెచ్డి దేవేగౌడ. హెచ్డి దేవేగౌడ ఎక్కడంటే దేవేగౌడ ఎక్కడ బస్? హెచ్డి దేవేగౌడ అంటే కర్ణాటక. హెచ్డి దేవేగౌడ. కుమారస్వామి, ఇప్పుడు ఇంతకుముందు కుమారస్వామి ఉండే కదా, ఆయన ఒక ఫాదర్ హెచ్డి దేవేగౌడ. ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా సెకండ్ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే హెచ్డి దేవేగౌడ. సంజీవ్ రెడ్డి, వివి గిరి వీళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్గా వర్క్ చేసిండు. ఓకేనా. జిఎంసి బాలయోగి అసెంబ్లీ స్పీకర్గా ఒక వర్క్ చేసిండు కదా. రైట్. హూ బికెమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద 1983? 1983లో ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. ఓకేనా. రైట్. ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. ఓకేనా. ఎన్టీఆర్. రైట్. నెక్స్ట్. ద బ్యాటిల్ ఆఫ్ ది పద్మనాభం టుక్ ప్లేస్ ఇన్ ద విచ్ ఇయర్? పద్మనాభం యొక్క బ్యాటిల్ ఎక్కడ జరిగింది, యుద్ధం ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు బస్. 1794లో జరగడం జరిగింది పద్మనాభ బ్యాటిల్. ఎక్కడ? 1794. ఆప్షన్ సి. విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది తెలుగు మూవీ? ఫస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది తెలుగు మూవీ ఏంది అని అడుగుతున్నాడు. ఏంది మస్? భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద ఈజ్ ద ఫస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది తెలుగు మూవీ. భక్త ప్రహ్లాద. విచ్ ఈస్ ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్? ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏంది అని అడుగుతుండు. ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏంది బస్? దేశాభిమాని. ఓకేనా. దేశాభిమాని అనేది ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. దేశాభిమాని. ఇవి రైట్. ఈరోజు ఏంటంటే ఇవి టాప్ క్వశ్చన్స్ బస్. ఇంకేంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్తోని ఇంకా రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. రైట్. విజయపథం బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది బస్. విజయపథం బ్యాచ్ అనేది June 3 స్టార్ట్ అయింది. ఇంకా 4-5 క్లాసెస్ అయినాయి. ఈ అయిపోయిన క్లాసెస్ ఇంకా మీకు వీడియోది ఏంటంటే మీ మెయిల్కు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా అయిపోయిన వీడియోస్ కూడా వినొచ్చు. ఓకేనా. క్యాపిటల్ Y207 999 ఉంది. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు 398 రూపీస్కి వస్తుంది. 398 రూపీస్కు. ఓకేనా. విజయపథం బ్యాచ్. ఎస్బీఐ పిఓ బ్యాచ్ అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది June 22, 12 PM to 3 PM. డైలీ 3 hours క్లాస్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రైస్ అనేది 299 ఉంది. ఓకేనా. ఎంత సేవ్ చేయబడుతుంది అంటే ఓకేనా 1709 సేవ్ చేయబడుతుంది బస్. మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 1289 రూపీస్కి వస్తుంది ఎస్బీఐ పిఓ బ్యాచ్. బట్ ఓకేనా బస్ ఖచ్చితంగా లైక్ చేయాలా అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.